రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ. సో ఇప్పుడు నిర్వహించిన ప్రెస్ మీట్ గురించి చాలా రకాల చర్చలు జరుగుతున్నాయి. అసలు తెలంగాణలో ఎంట్రీ ఎలా ఉంటుంది జనసేన, పూర్తి సమాచారాన్ని మా ఎడిటర్ రాజు అందిస్తారు లైవ్లో. రాజు, ఏంటి తెలంగాణలో జనసేన ఎంట్రీ పైన ఒక క్లారిటీ ఇచ్చారు. 2029లో జనసేన ఇక్కడ పోటీ చేస్తుంది అని మాట్లాడుతున్నారు. బట్ నిజంగా తెలంగాణలో జనసేనకు అంత స్ట్రెంగ్త్, అంటే గ్రౌండ్ వర్క్ చూసుకుంటే గ్రౌండ్ స్ట్రెంగ్త్ అనేది అంత ఉందంటారా? తెలంగాణలో ఇక మీదట జనసేన స్ట్రెంగ్త్ ఏ విధంగా ఉంటుంది, అది అసలు సాధ్యమయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఆ ఎంట్రీ అనేది అంత ఈజీ అంటారా? రాజు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ అనేక రకాలైనటువంటి అంశాలని ఆయన చెప్పినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా తెలంగాణ పేరుతోటి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి ఒక వర్గానికి ఆయన తనదైన శైలిలో హెచ్చరిక జారీ చేశారు. తెలంగాణలో అడుగు పెట్టనేము అంటే అది మీ అయ్యే జాగీరా అని చెప్పేసి తెలంగాణ స్టైల్లోనే ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి. తెలంగాణ ప్రజలకు ఆంధ్ర మీద విద్వేషం లేదు, కేవలం కొంతమంది మీద మాత్రమే ఆ విద్వేషం ఉంది అని చెబుతూనే తెలంగాణకి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, తెలంగాణలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు కావచ్చు, అక్కడ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు కావచ్చు, రాజకీయపరమైనటువంటి అన్ని అంశాల పట్ల ప్రశ్నించడానికి జనసేన ఎప్పుడూ ముందుంటుంది అని చెప్పి ఆయన చెబుతూనే తెలంగాణ పట్ల తనకున్నటువంటి ప్రేమను చాటుకునే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్. ఇంతటితో ఆగకుండా 2028లో జరిగేటటువంటి ఎన్నికల్లో తెలంగాణలో ఖచ్చితంగా జనసేన పార్టీ పోటీ చేస్తుంది. అలాగే ఇప్పుడు కూటమిగా ఉన్నటువంటి టీడీపీ అలాగే బీజేపీ తమతో కలిసి వస్తాయో లేదో అనే దాని మీద క్లారిటీ లేదు. కాబట్టి వాళ్ళు కలిసి వచ్చినా రాకపోయినా జనసేన పార్టీ తెలంగాణలో ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి ఆయన ఒక ప్రకటన చేశారు. దీంతో పాటు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందని చెప్పేసి కూడా ఆయన ప్రకటించినటువంటి. సో మీరు అడిగినట్టు గ్రౌండ్ లెవెల్లో జనసేనకు ఉన్నటువంటి అయితే రాజు, అంటే ఇప్పుడు కూటమిగా ఉన్న ప్రభుత్వము, అక్కడ జనసేన బీజేపీ టీడీపీ కలిసి ఉండి పోటీ చేసి కూటమిలో జనసేన ఉన్నప్పుడు తెలంగాణకు వచ్చేసరికి ఎందుకు అలాంటి మాటలు మాట్లాడారు? అంటే వాళ్ళు ఒకవేళ కలిసి వస్తే మేము కూడా కలిసి తిరుగుతాం, కలిసి పోటీ చేస్తామన్నారు. అక్కడ కలిసి పోటీ చేసినప్పుడు ఇక్కడ ఎందుకు అలాంటి భేదాభిప్రాయాలు వస్తున్నాయి అనుకోవాలి? అంటే ఇక్కడ జనసేన, తెలంగాణలో జనసేన బీజేపీ కూడా కలిసి ఉన్నాయి, ఒకవేళ కలిసి వస్తే పోటీ చేస్తామని ఎందుకన్నారు? ఇక్కడ వేరు అక్కడ ఒకటి అనుకోవాలా? అంటే ఈ కన్ఫ్యూజన్ ఏంటంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి ఆ పార్టీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు గతంలో మాట్లాడుతూ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది, జనసేనకు సంబంధించి మాకంత అవగాహన లేదు అనేటువంటి అంశాన్ని ఆయన అర్థం వచ్చేలాగా మాట్లాడారు. అంటే ముందుగానే బీజేపీ చెప్పింది ఏమని, మేము ఒంటరిగా వెళ్తున్నాం అని చెప్పేసి. సో ఒంటరిగా వెళ్తున్నాం అని చెప్పేసి బీజేపీ చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు బీజేపీని కలుపుకొని వెళ్తాం అనేటటువంటి మాటని జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ ప్రకటించలేరు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, జనసేన పార్టీ ఇక్కడ పోటీ చేయాలి. ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి అంటే తెలంగాణలో జనసేన పార్టీ పోటీలో ఉంటుంది. అయితే అది పొత్తులతో ఉంటుందా లేకపోతే ఒంటరిగా ఉంటుందా? సో ఒంటరిగా ఉంటాం, ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఒంటరిగా ఉంటాం అనేటటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇన్ కేసు భవిష్యత్తులో మీరు చెప్పినట్టు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో కూటమిగా ఉన్నటువంటి తెలుగుదేశం బీజేపీ కలిసి వస్తే అప్పుడు కూటమిగా ఉండేందుకు కూడా చర్యలు తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో అయితే మొదటి నుంచి కూడా ఒంటరిగా పోటీ చేయాలి అనేటటువంటి ఒక రకమైనటువంటి విమర్శలు ఏదైతే పవన్ కళ్యాణ్ మీద చేస్తున్నారో సో వాటికి కూడా ఆయన సమాధానం చెప్పినట్టు అవుతుంది. అయితే ఇందాక మీరు ఒక ప్రశ్న అడిగారు, జనసేన గ్రౌండ్ లెవెల్లో అలాంటి పరిస్థితి ఉందా, జనసేన తెలంగాణలో పోటీ చేస్తే గెలిచేందుకు అలాంటి పరిస్థితులు ఉన్నాయంటే ఎస్, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి ఒక ఫ్యాన్ బేస్ ఉంది. తెలంగాణకి సంబంధించి ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ కించపరిచేలాగా తెలంగాణకి సంబంధించినటువంటి అంశాల మీద వ్యతిరేకంగా ఏ రోజు ఆయన మాట్లాడలేదు. కేవలం ఒక జర్నలిస్ట్, ఒక ఎనలిస్ట్ మాట్లాడినటువంటి మాటల్ని, అది కూడా ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడిన మాటల్ని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలకి స్టఫ్ ఇచ్చేలాగా మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే వ్యతిరేకించాను అని చెప్పేసి చాలా పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణకి సంబంధించినటువంటి అంశాల పట్ల ఎప్పుడూ కూడా తాను వ్యతిరేకం కాదు, తెలంగాణ ఏర్పడడానికి వ్యతిరేకం కాదు, కానీ తెలంగాణ ఏర్పడినటువంటి తీరుకు నేను వ్యతిరేకాన్ని అనేటటువంటి అంశాన్ని కూడా ఆయన లేవనెత్తినటువంటి పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ ఇటీవల మనం అక్కడ చూసాం, గతంలో జరిగినటువంటి కొన్ని ఎన్నికల్లో అక్కడ చాలా వరకు కూడా పోటీ చేసినటువంటి ప్రాంతాల్లో జనసేనకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో
ఒక రకమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉంది అనేది స్పష్టమైనటువంటి పరిస్థితి. కొన్ని వార్డులు కూడా అక్కడ గెలుచుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో కాబట్టి కొద్దిగా ఎఫర్ట్ పెడితే ఖచ్చితంగా అక్కడ ఒక రకమైనటువంటి పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకో పక్క ఏంటంటే తెలంగాణలో రాజకీయ శూన్యత ఏర్పడుతోంది అనేటటువంటి రాజకీయ విశ్లేషకుల మాటలు ఒక పక్క, కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఆ పరిస్థితులు ఏవైతున్నాయో వాటికి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి స్పేస్ ని వాడుకునేందుకు జనసేన అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యల పట్ల, అంటే ఈరోజు 13 సంవత్సరాలు అవుతుంది, అంటే 12 సంవత్సరాలు పూర్తయి 13వ సంవత్సరంలోకి తెలంగాణ రాష్ట్రం అడుగు పెడుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇప్పటికీ కూడా చాలా వరకు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి విధానం కావచ్చు, ఎందుకు ఏర్పడిందో దానికి సంబంధించినటువంటి ఫలాలు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందడం లేదు. నిరుద్యోగ సమస్య అలాగే వెంటాడుతోంది. అంతేకాకుండా అక్కడ చాలా వరకు కూడా ఏదైతే జీవన ప్రమాణాలకు సంబంధించినటువంటి రేటు విషయంలో కూడా కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీంతో పాటు తెలంగాణ కోసం ప్రాణాలు